పాండ్ లెవెల్ 100 మీటర్స్ అంటే 100 మీటర్ల ఎత్తున ఆ మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించారు. పాండ్ లెవెల్ అంటే నేను ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను. పాండ్ లెవెల్ ఒక సిచ్యుయేషన్ చూపిస్తున్నాను. ఇది వాటరు ఎలాగా గోదావరిలో ఫ్లో అవుతుందో మేడిగడ్డ బ్యారేజ్ మోర్ క్లియర్ గా చూడొచ్చు. మీరు బేస్ కూడా చూడొచ్చు. ఇక దీనికి పాండ్ లెవెల్ 100 మీటర్స్. పాండ్ లెవెల్ అంటే ఏమిటో, అది ఎంత ఇంపార్టెంటో బ్యారేజ్లో నేను చెప్పబోతున్నాను నెక్స్ట్ స్లైడ్స్ లో. ఈ బే అన్ని విడిగా మీరు చక్కగా చూడొచ్చు. ఆ పియరు డౌన్ స్ట్రీమ్ సైడ్ ఏమో ఎత్తు తగ్గించడానికని అక్కర్లేదు కాబట్టి అంత ఎత్తు అలా తగ్గించుకుంటూ స్ట్రక్చర్ యొక్క వెయిట్ తగ్గుతుంది, లోడ్ తగ్గుతుంది బ్యారేజ్ మీద. తర్వాత కాస్ట్ కూడా బాగా రెడ్యూస్ అవుతుంది. ఇది లాంగిట్యూడల్ సెక్షన్. ఇప్పుడు మీరు చూస్తున్నది అంతాను లాంగిట్యూడల్ సెక్షన్ ఎలాంగ్ గోదావరి. ఇక్కడ మీరు ఏం చూస్తారంటే మెయిన్ గాను గోదావరికి అప్సి ఇది క్రెస్ట్ ఇక్కడ మిడిల్ ఆఫ్ ది బ్యారేజ్. ఇది దాని మీద గేట్స్ పైకి కిందకి వెళ్తూ ఉంటాయి. ఓకే, అందుకనే క్రస్ట్ గేట్లు అంటారా దాన్ని? క్రస్ట్ కుండే గేట్లను క్రస్ట్ గేట్స్ అంటారు. ఓకే, రైట్. తర్వాత ఇదంతా అప్స్ట్రీమ్ సైడ్ పియర్ ఏమో ఇక్కడ బిగిన్ అవుతుంది. ఇక్కడే రోడ్ బ్రిడ్జ్ కూడా ఉంది. అబౌవ్ ది హై ఫ్లడ్ లెవెల్ రోడ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇదంతా డౌన్ స్ట్రీమ్ పోర్షను. ఆ పియర్ అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ వరకు ఉంటుంది. తర్వాత మీరు ఇక్కడ అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాల్ అంటారు. సింపుల్ గా మనం వీటిని బ్యారేజెస్ అనకుండా బ్యారేజ్ ఆన్ శాండీ రివర్ బెడ్ అంటాం బెటర్. ఎందుకంటే బ్యారేజెస్ రాకీ రివర్ బెడ్ మీద కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. నేనే చైర్మన్ గా ఉండగా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ హిమాచల్ ప్రదేశ్ లోను, ఉత్తరాఖండ్ లోను, తర్వాత ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీలోను కొన్ని బ్యారేజెస్ రాకీ రివర్ బెడ్ మీద నేనే క్లియర్ చేశాను. ఓకే, సో ఇవి స్పెషల్ టైప్ ఆఫ్ బ్యారేజ్. అంటే బ్యారేజ్ ఆన్ శాండీ రివర్ బెడ్. శాండీ రివర్ బెడ్ మీద ప్రాజెక్ట్ కట్టకూడదా? బ్యారేజ్ కట్టచ్చా, కట్టరాదా? తప్పకుండా కట్టచ్చు. ఎన్నో బ్యారేజ్ కట్టాం ఇప్పటికే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సరార్ధర్ కాటన్ బ్యారేజ్ గాని, ప్రకాశం బ్యారేజ్ గాని, మన కృష్ణా రివర్ మీద, గోదావరి రివర్ మీద రెండు ఉన్నాయి. అలాగనే నార్త్ లో కూడా ఎన్నో బ్యారేజెస్ ఉన్నాయి. అసలు బ్యారేజెస్ ఆన్ శాండీ రివర్ బెడ్ అంటే అసలు కరెక్ట్ నేమో అలూవియల్ రివర్ బెడ్ అనాలి. ఎందుకంటే అలూవియం అంటే ఏమిటి? శాండ్, సిల్ట్, క్లే మూడు కలిసి ఉంటాయి. శాండ్ సపరేట్ గా ఉండదు, మూడు కలిసి ఉంటాయి. దాన్ని అలూవియం అంటారు. అలూవియల్ రివర్ బెడ్ అన్నమాట ఇది. కానీ బాగా తెలియటానికి వీలుగా శాండీ రివర్ బెడ్ అన్నాను. శాండ్ కాంపోనెంట్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు ఒక చోట, క్లే కాంపోనెంట్ ఇంకో చోట ఎక్కువగా ఉండొచ్చు. అందుకని అలూవియల్ రివర్ బెడ్ అది మోర్ అప్రాప్రియేట్ నేమ్. ఓకే, క్లియర్ గా తెలియటానికని నేను శాండీ రివర్ బెడ్ అని చెప్పి అన్నాను. సో బ్యారేజ్ ఆన్ శాండీ రివర్ బెడ్ లో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. రాకీ రివర్ బెడ్ కంటే శాండీ రివర్ బెడ్ లో డిజైన్ గానీ కన్స్ట్రక్షన్ గానీ కొన్ని డిఫికల్టీస్ తో కూడిన కన్స్ట్రక్షన్ అది. ఓకే, ఇక్కడ మీరు ప్రైమరీగా చూసేది గేట్ ఇక్కడేమో లిఫ్ట్ వచ్చేసి ఉంది, కిందనేమో గేట్ పైకి కిందకి వెళ్తుంది మన రిక్వైర్మెంట్స్ ప్రకారం. ఇక్కడ పాండ్ లెవెల్ ఉంది. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే బ్యారేజీ లాంగిట్యూడల్ సెక్షన్ లో రివర్ బెడ్ లెవెల్ ఎంత? రివర్ బెడ్ లెవెల్ అప్రాక్సిమేట్ గా ఎంత ఉంది? 88 89 అలా ఉంది రివర్ బెడ్ లెవెల్. పాండ్ లెవెల్ ఎంత ఫిక్స్ చేశారు? అబౌట్ 100-101 ఆ మీటర్స్ లో ఉంది. కరెక్ట్ గా నాకు తెలియదు, కొంచెం డైమెన్షన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు. ఇవి నేను యాక్చువల్ డ్రాయింగ్స్ దగ్గర నుంచి డిపార్ట్మెంట్ నుంచి పొందినవి కావు. ఇవి ఎప్పుడైతే ఈ ఫెయిల్యూర్ అక్కరైందో 2023 అక్టోబర్ లో ఇమ్మీడియట్లీ 1 day లేటర్ న్యూస్ పేపర్స్ లోను కామన్ మ్యాన్ కి పనికొచ్చేట్టుగా కొన్ని డ్రాయింగ్స్, ప్లాన్స్ అవి ఇచ్చారు. ఆ స్టోరీ ఆఫ్ ది ఫెయిల్యూర్ అంతా రాస్తూ యాజ్ అన్ ఇంట్రెస్టెడ్ పార్టీ నేను వీటిల్లో
ఉన్నాను కాబట్టి కొంత స్పెషలైజేషన్ చేశాను కాబట్టి బ్యారేజ్ డ్యామ్స్ లో అందుకు స్పెషల్ గాను. బట్ యాజ్ ఏ కామన్ మ్యాన్ గా కూడా చూడవలసిందే, ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సిందే కాబట్టి ఇది తెలుసుకుని అది నోట్ చేసుకున్నాను. ఈ లాంగిట్యూడల్ సెక్షన్ మెయిన్ గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ లాంగిట్యూడల్ సెక్షన్ లో పాండ్ లెవెల్ ఎంత ఉంది, రివర్ బెడ్ లెవెల్ ఎంత ఉంది చూస్తే అప్రాక్సిమేట్ గా లెవెల్ డిఫరెన్స్ 10 meters దాకా కనబడుతోంది. పాండ్ లెవెల్ ఏమో 100 or 101 ఉంది, రివర్ బెడ్ ఏమో అబౌట్ 88-89 అలా ఉంది. సో 10 meters అప్రాక్సిమేట్ గా డిఫరెన్స్ కనబడుతోంది. అదొకటి అబ్జర్వ్ చేశాను. అది ఉండకూడదు, అంత ఉండకూడదు. నార్మల్ గా అంత పెట్టం, నార్మల్ గా ఎక్కువగా 4 meters, 5 meters, 6 meters, మాక్సిమం 7 meters అలా పెడతాం. సో ఇక్కడ పాండ్ లెవెల్ ఎక్కువగా ఎందుకు పెట్టారని అనుకున్నానంటే నేను ఆబ్వియస్లీ ఈ ప్లానర్స్ డిజైనర్స్ ఆఫ్ దిస్ బ్యారేజ్ ఎక్కువగా పాండ్ లెవెల్ పెడితే అబౌవ్ ది బెడ్ లెవెల్ ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది, మనకు ఎక్కువ వాటర్ స్టోర్ అవటం. మేడిగడ్డలో 16 TMCల స్టోరేజ్ 17 TMCలో స్టోరేజ్ వచ్చింది. ఎందువలన పాండ్ లెవెల్ ఎక్కువగా పెట్టాం కాబట్టి. నార్మల్ గా ఏం చేస్తామంటే బ్యారేజ్ ఎప్పుడు గేట్స్ అడ్జస్ట్ చేస్తూ ఆపరేట్ చేస్తూ 16.17 TMCలు మేడిగడ్డ కెపాసిటీ 16 TMCలు. సో స్టోరేజ్ ఎక్కువ పెట్టడం కోసం పాండ్ లెవెల్ పెంచారు. పాండ్ లెవెల్ ఎక్కువగా పెట్టుకున్నాం. పాండ్ లెవెల్ పెరిగితే స్టోరేజ్ పెరుగుతుంది. ఎలాగా ఆ పాండ్ లెవెల్ క్రియేట్ చేస్తాం? ఆపరేటింగ్ ద గేట్స్ పడిపోతూ ఉంటే వాటర్ లెవెల్, అప్పుడు గేట్స్ కొంచెం క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసినప్పుడు వాటర్ హెడప్ అవుతుంది కాబట్టి పైకి లేస్తుంది కాబట్టి వాటర్ లెవెల్ 100 meters వస్తుంది. ఇంకా ఎక్కువ అవుతుంది అనుకోండి, పాండ్ లెవెల్ కంటే ఎక్కువ, అప్పుడు గేట్స్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తాం. సో మీ ఉద్దేశంలో పాండ్ లెవెల్ ఇక్కడ 88 రివర్ లెవెల్ ఉంది కాబట్టి పాండ్ లెవెల్ 92, 93 ఉంటే కరెక్ట్ గా ఉండేది, 93, 94 వరకు అంతే. అలా అంత క్లాసిఫై చేయలేము. చెప్తాను నేను. ఒక మంచి ఉద్దేశంతోనే ఎక్కువ స్టోరేజ్ ఉండాలనే ఉద్దేశంతోనే నార్మల్ గా అంత స్టోరేజ్ పెట్టకపోయినా శాండీ రివర్ బెడ్ మీద ఉన్న బ్యారేజెస్ ఈ విధంగా పెట్టారు. ఇది పెట్టడం తప్పు అని నేను అన్నాను. నార్మల్ గా పెట్టరు, కానీ మంచి ఉద్దేశంతో నేను పాండ్ లెవెల్ ఎక్కువ పెట్టాను కాబట్టి దానికి తగినట్టుగా ఈ బ్యారేజ్ ని డిజైన్ చేయటం, ఎగ్జిక్యూట్ చేయటం, ఆపరేట్ చేయటం, మెయింటైన్ చేయటం అవన్నీ చేసి ఉంటే తప్పకుండా ఆ పాండ్ లెవెల్ జస్టిఫై అయ్యేది. ఇది నేను యాజ్ ఏ బ్యారేజ్ నార్మల్ గా పెట్టాం కానీ నేను ఎక్సెప్షనల్ ఇంజనీర్, నేను డిజైనర్ని. హై పాండ్ లెవెల్ పెడతాను, దానికి తగినట్టుగా నేను బ్యారేజీని సేఫ్ గా ఉండేట్టుగా చేస్తాను. నేను డిజైన్ చేస్తాను, కన్స్ట్రక్ట్ చేస్తాను. డ్యామ్స్ చాలా ఎత్తుగా లేవా? ఆఫ్టర్ ఆల్ డ్యామ్ కిను బ్యారేజ్ కి పెద్ద తేడా ఏమిటి చూడండి. డ్యామ్ ఈజ్ ఏ బ్యారియర్. అసలు బ్యారేజ్ అంటే ఏమిటి? అది ఫ్రెంచ్ వర్డ్. అది ఆ వర్డ్ బ్యారేజ్ అంటే ఏంటంటే బ్యారియర్, నీటిని అడ్డుకునేది బ్యారియర్. రివర్ ఫ్లోలో నీటిని అడ్డంగా అబ్స్ట్రక్ట్ చేసేది, అడ్డు పెట్టేది బ్యారేజ్. డ్యామ్ కూడా నీటిని అడ్డు పెడుతుంది కదా. ఎస్, సో కాల్డ్ బ్యారేజ్. ఇప్పుడు మనం బ్యారేజ్ అని దేని అంటున్నాం, అది కూడా నీటిని అడ్డు పెడుతుంది కదా. ఎస్, సో ఆ రకంగా ఒకటి. రెండోది, డ్యాము స్టోరేజ్ ని క్రియేట్ చేస్తుంది కదా. దేనికోసమని? ఆ వాటర్ని యూజ్ చేయటానికని. ఫర్దర్ గా ఎన్నో పర్పసెస్ గా ఆ వాటర్ని యూజ్ చేయొచ్చు. అదేవిధంగా బ్యారేజ్ కూడా నీటిని అడ్డుపెడుతుంది, కొంత క్రియేట్ చేస్తుంది కదా స్టోరేజ్. ఆ వాటర్ని యూజ్ చేస్తాం కదా, యూజ్ చేస్తాం. సో డ్యాము అప్స్ట్రీమ్ సైడ్ ఉన్న రిజర్వాయర్ లో ఉన్న వాటర్ని యూజ్ చేస్తుంది. ఇక్కడ పెద్ద రిజర్వాయర్ అన్న మాట వాడకపోయినా ఇది కూడా స్టోరేజీ, బట్ స్మాలర్ ఇన్ వాల్యూమ్. దీన్ని ఏమంటామంటే యాక్చువల్గా బ్యారేజ్ లో స్టోరేజ్ అనం, దాన్ని ఎఫ్ఆర్ఎల్ అని కూడా జనరల్ గా అనం. పాండ్ లెవెల్ అంటాము. ఎఫ్ఆర్ఎల్ అంటే పాండ్ లెవెల్, ఫుల్ రిజర్వాయర్ లెవెల్ డ్యామ్స్ లో ఉంటాం. బ్యారేజ్ లో పాండ్ లెవెల్. ఇది ఒక కారణం. పాండ్ లెవెల్ చాలా ఎక్కువ పెట్టడం, 12 మీటర్లకు పైన పెట్టడం ఒక కారణం. ఓకే, దానివల్లే ఫెయిల్యూర్ కాదు, నార్మల్ గా పెట్టండి పెట్టాం. ఓకే, అది అబ్జర్వేషన్. నేను డ్రాయింగ్ చూడంగానే
తర్వాత ఇంకోటి చూశాను, డౌన్ అప్ స్ట్రీమ్ యాప్రాన్ ఉంది, ఇది అప్ స్ట్రీమ్ యాప్రాన్, ఇదంతా డౌన్ స్ట్రీమ్ యాప్రాన్. ఈ డౌన్ స్ట్రీమ్ యాప్రాన్ లో ఇంకా ఏమన్నా అపర్టినెన్సెస్ ఉన్నాయా? అపర్టినెన్స్ అంటే ఎడిషనల్ ఐటమ్స్, అపర్టినెన్సెస్, బ్లాక్స్. దేనికోసం పెడతారు ఆ బ్లాక్స్? అవి ఉన్నాయా అని చూశాను. ఒక పర్పస్ దాన్ని పెడతాం, ఆ బ్లాక్స్ ఏమీ లేవు. ఇదంతా స్టిల్లింగ్ బేసిన్ అంటాం, ఎనర్జీ డిసిపేట్ చేసేది. బికాజ్ ఇక్కడ పాండ్ లెవెల్ పెంచి పెట్టాం కాబట్టి హై ఎనర్జీతో గేట్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఫ్లో అవుతుంది. ఇది ఎనర్జీ డిసిపేటర్ అంటే చాలా వేగంతో, చాలా శక్తితో వాటర్ వస్తుంది. వచ్చిన వాటర్ ని ఎనర్జీని డిసిపేట్ చేయటం, ఎనర్జీ తగ్గించకపోతే ఏమవుతుంది సార్? తగ్గించకపోతే రివర్ బెడ్ శాండీ రివర్ బెడ్ కాబట్టి కొట్టుకుపోతుంది. ఇప్పుడు నీళ్లు చాలా వేగంతో వస్తాయి, ఎందుకంటే గేట్లు మూసినప్పుడు, లేకపోతే ఒక బ్యారియర్ అడ్డం పెట్టినప్పుడు ఏంటంటే చాలా విసిరి చాలా వేగంతో చాలా ఎనర్జీ జనరేట్ చేస్తుంది. చెప్తా, నీళ్లు గేట్లు అడ్డం పెట్టి కంప్లీట్ గా క్లోజ్ చేసి, నార్మల్ గా ఏం చేస్తాం, సమ్మర్ సీజన్ లో మార్చి, ఏప్రిల్, మే సీజన్ లో ఇన్ఫ్లో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గేట్లు బాగా క్లోజ్ చేస్తాం, కంప్లీట్ గా ఈవెన్ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసినప్పుడు వాటర్ అక్కడ లెవెల్ పెరుగుతుంది, బట్ పాండ్ లెవెల్ వరకు రీచ్ అవ్వదు. అవసరమైతే గేట్ ఓపెన్ చేస్తాం, పాండ్ లెవెల్ ఎక్సీడ్ చేయం. ఎందుకు అసలు పాండ్ లెవెల్ ఇంపార్టెన్స్ ఏంటంటే, మన డిమాండ్ వాటర్ ని దేనికో పర్పస్ కోసం ఈ బ్యారేజ్ కట్టాం. డిమాండ్ ఆఫ్ వాటర్ ఏమిటి, అగ్రికల్చర్ కి ఎంత కావాలి? ఈ కేసులో రెండు పర్పసెస్ ఉన్నాయి. ఈ వాటర్ ని తీసుకెళ్లి ఫైనల్ గా అగ్రికల్చర్ కోసం వాడుతున్నాం, ఎంతో ఏకరేజ్ ని డెవలప్ చేస్తున్నాం. తర్వాత అట్ ది సేమ్ టైం ఇక్కడి నుంచి పంపు చేసి అప్ స్ట్రీమ్ అన్నారంలోకి, సుందెళ్లలోకి, ఫైనల్ గా ఎల్లంపల్లి బ్యారేజీ డ్యామ్ కి దీన్ని పంపు చేస్తున్నాం. ఈ బ్యారేజీ రెండు పర్పస్లు సర్వ్ చేస్తుంది. ఫస్ట్ పంపు చేసి వాటర్ ఎల్లంపల్లికి తీసుకెళ్తుంది, అక్కడి నుంచి లార్జ్ ఏరియాకి ఇరిగేటెడ్ వాటర్ సప్లై చేస్తుంది. సో ఈ డిమాండ్ కి తగినట్టుగా ఈ పాండ్ లెవెల్ డిసైడ్ చేయాలి. వాటర్ డిమాండ్, పీక్ డిమాండ్ ఎప్పుడు, ఆ పీక్ డిమాండ్ మీట్ అవటానికని పాండ్ లెవెల్ ఫిక్స్ చేస్తాం. అది పాండ్ లెవెల్ ఫిక్స్ అయ్యి ఎనర్జీ డిసిపేటర్స్ ఇక్కడ ఏదైతే ఉందో, ఇక్కడ ఎనర్జీ డిసిపేటర్ లాగా పెట్టారేమో, వాళ్ళ ఎనర్జీ డిసిపేటర్ ఏమో, కానీ ఎనర్జీ డిసిపేటర్ గా పనిచేయదు, యాడిక్వేట్ గా పనిచేయదు అని ఈ ప్లాన్ చూడగా తర్వాత ఇంకా ఇక్కడేమో అప్ స్ట్రీమ్ ఎప్రాన్ కట్ ఆఫ్ ఉంది, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ ఉంది. రెండు కట్ ఆఫ్స్ ఉన్నాయి, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్స్. వాటిని పైల్స్ అనొచ్చు, కట్ ఆఫ్ అని కూడా అంటూ ఉంటాం ఎక్కువగాను. దాని కింద అనదర్ ఇంపార్టెంట్ ఐటమ్ ఉంది, బ్లాక్ ఎప్రాన్. చూడండి, బ్లాక్, ఇది డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ది ఎప్రాన్, బ్లాక్ ప్రొటెక్షన్. ఈ కాంపోనెంట్ పేరు ఇక్కడ ఉన్నది బ్లాక్ ప్రొటెక్షన్, వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్. తర్వాత దాని గురించి మాట్లాడతాను. తర్వాత రివర్ బెడ్ వచ్చేసింది. సో ఇది చూడంగానే 2 minutes లో నేను దిస్ ఈజ్ బౌండ్ టు ఫెయిల్. ఇది మీరు 2023 అక్టోబర్ 21 తర్వాత ఒక 2 రోజుల్లో 3 రోజుల్లో మీరు ఇది చూడగానే ఇది ఫెయిల్ అవుతుంది, ఈ డిజైన్ చూడగానే ఫెయిల్ అవుతుందని మీరు అనుకున్నారు. 2 నిమిషాల్లో, 2 నిమిషాలు మీ చేత కూడా అనిపిస్తాను ఆ మాట. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దిస్ ఈజ్ బౌండ్ టు ఫెయిల్ అని కంక్లూడ్కి వచ్చాను. ఇలా ఎందుకు పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా ఇంత ఉంచారంటే, ఎక్కువ నీళ్లు స్టోరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఉంచారు. అంటే మేడిగడ్డలో 16 TMCలు, అన్నారంలో దాదాపు 11 TMCలు, అన్నారం 10.87, సుందిళ్లలో 8.83, అంటే 11 TMCలు అన్నారం, సుందిళ్లలో 9 TMCలు. ఇంత స్టోరేజ్ ఉండేందుకోసం పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా చాలా ఎక్కువ పెట్టారు. 11 మీటర్లు, 10 మీటర్ల దాకా పెట్టారు ఈ 3 బ్యారేజ్ లో. ఇప్పుడు పెట్టినప్పుడు దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంత తేడా పెట్టినప్పుడు అంటే దేశంలో ఏ ప్రాజెక్ట్ లో కూడా ఇంత తేడా లేదు పాండ్ లెవెల్ క్రస్ట్ లెవెల్ మధ్య. ఎస్ సార్, నెక్స్ట్ స్లైడ్. ఓకే, దిస్ ఈస్ ది మెయిన్ పాయింట్, ఇది కామన్ గా అర్థమవుద్ది. ఓకే. ఇప్పుడు మనం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు భారత్ గారు చెప్పినట్టుగా అంటే ఇది కామన్ మ్యాన్ కి ఎక్కువ అర్థం అవుతుంది సార్. మీరు ఇంతకుముందు Yes, చెప్పిందంటే yes. టెక్నికల్ పాయింట్స్. Yeah. సింపుల్ లాజిక్ తో పాండ్ లెవెల్ క్రిస్ట్ లెవెల్ మధ్య తేడా 3-4 ఉండాల్సింది 10-11 పెట్టారు. 10-11 పెట్టినప్పుడు ఏం జాగ్రత్త తీసుకోవాలి? ఎస్. yes. So the barrage pond level relative to the crest is somewhat 10 to meter 10, 9, 12, 11. That is the range of the difference between crest level and pond level. Partial gate openings. We have, when the gate is closed, it is completely closed. But then, when the irrigation season starts, when the river flows start entering the pondage, and when they exceed the pond level now, in order to see that the water level upstream of the barrage is retained, pond level దగ్గర ఉండాలి. పాండ్ లెవెల్ కంటే మించకూడదు. మన ఎయిమ్ పాండ్ లెవెల్ దగ్గరే ఉండాలి. అలా ఉండేట్టుగా గేట్ని ఓపెన్ చేస్తాం ఆర్ క్లోజ్ చేస్తాం. దానికోసమని తక్కువ ఇన్ఫ్లో ఉంటే గేట్ని క్లోజ్ చేస్తాం, ఎక్కువ ఇన్ఫ్లో ఉంటే గేట్లు స్ట్రైట్గా ఓపెన్ చేస్తాం. పాండ్ దగ్గర లెవెల్ దగ్గర వీలైనంత వరకు మనకు పాసిబిలిటీ ఉంటే పాండ్ లెవెల్ దగ్గరే ఉంచుతాము. ఏమండి? సో అప్పుడు ఏమవుతోంది, ఇట్ క్రియేట్స్ సూపర్టికల్ ఫ్లో ఓవర్ ద బ్యారేజ్ గేట్ క్లోజ్ గ్లేసిస్ అండ్ డౌన్ స్ట్రీమ్ ఎప్రాన్. అదొకటి. ఫ్లో వెలాసిటీ అండ్ ఫ్రూట్ నంబర్ మే బి యాజ్ హై యాజ్ 14 meters per second. అంత వెలాసిటీ నేను ఇందాకనే చెప్పాను. ఏ రివర్లోనూ ప్లెయిన్స్లో మైల్డ్ స్లోప్ ల్యాండ్ ఉన్నప్పుడు velocities will be never, even under severe floods, it doesn't exceed 8 meters per second. However, నార్మల్ గా 3 meters per second ఉండాలి కాదు, ఉంటుంది, ఫ్లోని బట్టి మారుతుంది. 8 meters per second ఉండాలి. ఓకే, బట్ 14 meters per second ఉంది. ఫ్రూట్ నంబర్ అనేది ఒక రిప్రజెంటేటివ్. ఎక్కడ మేడిగడ్డ దగ్గర 14 meters per second ఉంది. స్మాల్ నేను చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్ లో. స్మాల్ ఓపెనింగ్స్ దగ్గర 14 meters per second ఉంది. గేట్ ఓపెనింగ్స్ స్మాల్ అయినప్పుడు ఫ్రూట్ నంబర్ లో కరస్పాండింగ్ ఫ్రూట్ నంబర్ కూడా తర్వాత చెప్తాను. 4.5. స్ట్రేంజ్లీ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ వన్. నో హైడ్రాలిక్ జంప్ టైప్ స్టిల్లింగ్ బేసిన్ విత్ appurtenances. Energy, that is the energy dissipator, was provided downstream of the glacis to dissipate the large kinetic energy of the flow. Okay. ఏమిటి ఇంత హై వెలాసిటీ ఫ్లో వస్తుంది? ఇది శాండీ రివర్ బెడ్ మీదకి నేను పంపించాలి కదా. హై వెలాసిటీ ఎందుకు వస్తుంది? పాండ్ లెవెల్ క్రస్ట్ లెవెల్ మధ్య తేడా ఎక్కువ ఉన్నప్పుడు వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. 11 మీటర్ల వెలాసిటీ 11 మీటర్ల తేడా ఉన్నప్పుడు హై వెలాసిటీ జనరేట్ అవుతుంది. నార్మల్ గా హై వెలాసిటీ లెవెల్ ఎంత ఉండాలి? 3 meters per second 6 meters per second ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంటుంది? 14 meters per second ఉంటుంది హై వెలాసిటీ. ఎందుకు ఉంటుంది? పాండ్ లెవెల్ క్రెస్ట్ లెవెల్ మధ్య తేడా 4-5 మీటర్లు లేకుండా ఇక్కడ ఇంజనీర్లు 11 మీటర్లకు పైగా డిజైన్ చేశారు. కొన్ని చోట్ల నాకు లైవ్ లో చూస్తున్న వాళ్ళు చెప్తున్నారు, కొన్ని చోట్ల 12-13 మీటర్లు కూడా టచ్ అయిందట పాండ్ లెవెల్. సో ఆ డిసిపేట్ చేసే స్టిల్లింగ్ బేసిన్ లేదు ఇక్కడ. ఆ ఎనర్జీ తగ్గించే డిసిపేట్ చేసే ఇంతకంటే ఇంత ఎనర్జీ ఉన్నప్పుడు, ఇంత శక్తి విడుదలైనప్పుడు, ఇంత హై వెలాసిటీ అయినప్పుడు ఎనర్జీ డిసిపేటర్స్ చేయాలి. దానికి తగినట్టుగా చేయాలి. ఎనర్జీ డిసిపేటర్స్ తగినట్టుగా చేయాలి. చేయాలి. ప్రతి ప్రాజెక్ట్ లో ఉంటాయా సార్ ఎనర్జీ డిసిపేటర్స్?
ప్రతి ప్రాజెక్ట్లోనూ ఎనర్జీ డిసిపేటర్ అంటే ఏమిటి? హై వెలాసిటీ ఉందని లో వెలాసిటీకి తీసుకురావాలని దాని మీనింగ్. ఎనర్జీ డిసిపేటర్ అంటే దట్ ఈస్ ద నీడ్. ఒకవేళ ఎనర్జీ డిసిపేటర్ లేకపోతే ఏమవుతుంది సార్? నీ హై వెలాసిటీ ఫ్లో కంటిన్యూ అవుతుంది. ఏమవుతుంది మీరే చెప్పండి. మేడిగడ్డ లాగా నువ్వు మేడిగడ్డ లాగా వద్దు, రివర్ బెడ్ ఎరోడ్ అయిపోతుంది. రివర్ బెడ్ అంటే రివర్ తర్వాత కింద ఉన్న బెడ్ అంతా కూడా కొట్టుకుపోతుంది. ఆ రివర్ బెడ్ కంటే ముందే ఉంది బ్లాక్ ప్రొటెక్షన్ విచ్ ప్రివెంట్స్ ద రివర్ బెడ్ ఎరోజన్. ముందు బ్లాక్స్ కొట్టుకుపోతాయి, ఓకే, చల్లా చెదరైపోతాయి, స్కాటర్ అయిపోతాయి రివర్ లోకి హై వెలాసిటీ ఫ్లోతో. ఓకే, సో రివర్ బెడ్ తర్వాత ఉండే బ్లాక్స్ అంటే సిమెంట్ కట్టెడ్. రివర్ బెడ్ కి ముందు తర్వాత రివర్ బెడ్ నిర్మాణం. బ్లాక్స్ అంతా కూడా కాంక్రీట్ బ్లాక్స్, హ్యూజ్ బ్లాక్స్ kept one adjacent to the other with a minor opening of a centimeter width. ఓకే, ఎస్ సార్, కంటిన్యూ. సో ఇక్కడ మనకంటే కామన్ మ్యాన్ కి అర్థమయ్యేది ఏంటంటే, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, హై వెలాసిటీ, కాఫీ తాగండి సార్, వెలాసిటీ 3 meters per second ఉండాల్సిన వెలాసిటీ మేడిగడ్డ దగ్గర 14 meters per second అయింది. ఎందుకైందంటే పాండ్ లెవెల్ మిగతా ప్రాజెక్ట్లో కామన్ గా పాండ్ లెవెల్ మైనస్ క్రస్ట్ లెవెల్ అన్నది 3 లేదా 4 ఉండాల్సింది. ఇక్కడ 11 చేశారు. 11 చేసినండం వల్ల హై వెలాసిటీతో వాటర్ వస్తుంది. హై వెలాసిటీతో వాటర్ గేట్లు దాటినప్పుడు అది ఎంత అంటే 14 meters per second అయింది. ఈ 14 meters per second అయినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకొని ఎనర్జీ డిసిపేటర్స్ చేయాల్సింది. దానికి తగ్గట్టు ఎనర్జీ డిసిపేటర్స్ ఇక్కడ చేయలేదు కన్స్ట్రక్షన్. ఓకే సార్, నెక్స్ట్. సో ఇప్పటికి మరి మనకు ఇప్పటికే బ్యారేజెస్ అవి ఉన్నాయి కదా, ఇన్ని బ్యారేజెస్ కోడ్లు ఏం చెప్తున్నాయి చూడండి చగ్గాను. ది స్టోరేజ్ కెపాసిటీస్ ఆఫ్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుద్దెల్లా బ్యారేజెస్ ఆర్ 16.17 TMC, 11.9 TMC, 5.11 TMC respectively. As per so and so clause on such and such a page of the standard in our own country, Indian standards 1985 లోనే చెప్పింది. When the storage capacity is more than 60 million cubic meters. ఇక్కడ స్టోరేజ్ కెపాసిటీ 60 million cubic meters అంటే మాకు టీఎంసీ లో చెప్పండి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడే ఉంది. 455 million cubic meters ఏమో 16 మేడిగడ్డ, అన్నారం 336.96, ఓకే, అండ్ సుద్దెళ్ళ 145 million cubics ఇవి. కానీ 60 million 8 అనుకుంటా సార్, సుందర్లా 8 టీఎంసీ దాదాపు. మీకు ఎందుకు ఇక్కడే ఉన్నాయి కదా మీటర్స్ స్టోరేజ్. కోడ్ ఏమో మెట్రిక్ సిస్టమ్ లో ఇచ్చింది, SI యూనిట్స్. సో ఇవన్నీ కూడా లార్జ్ డ్యామ్స్ కింద లెక్క. ఇవన్నీ కూడా ఆల్ ద 3 బ్యారేజ్ ఆర్ టు బి కన్సిడర్డ్ యాజ్ లార్జ్ డ్యామ్స్ యాజ్ పర్ అవర్ ఓన్ కోడ్. ఓకే, క్లాజ్ 3 ఇంకో కోడ్ ఇస్తున్నాను. అంటే నాకేమనిపించింది అంటే, మీరు చెప్పిన తర్వాత కార్ ఏమో పెద్ద కెపాసిటీ 2500 ఏమంటారు హార్స్ పవర్, దాని ఏమంటారు 2500 cc పెట్టారు. టైర్లు ఏమో చిన్నవి పెట్టారు అన్నట్టుంది. టైర్లు చిన్నవి పెడితే ఏమవుతుంది, కార్ పెద్ద సీసీ పెట్టినప్పుడు దాని తగ్గట్టు టైర్లు కూడా ఉండాలి. ఎందుకంటే నడిచేది టైరే కదా. టైర్ చిన్నవి పెడితే, వ్యాగనార్ టైర్లు పెడితే ఏమవుతుంది, టైర్ ఫట్టుమంటుంది, వెహికల్ క్రాష్ అవుతుంది. అంటే కామన్ మ్యాన్కి అర్థమయ్యే దానిలో చెప్పాలంటే, కారు 1500 cc 1200 cc ఒకటే కారు, దాన్ని కారు మోస్తున్న బరువు ఏదైతే ఉందో బరువు తగ్గట్టు టైర్లు కూడా ఉండాలి. ఆ టైర్లు లేనట్టు, అంటే సింపుల్ కామన్ మ్యాన్ చెప్పాలంటే అంతేనా? సో ఇంత హై వెలాసిటీకి తగినట్టుగా ఉండాలి సిస్టమ్ అంతా, టుగెదర్ గా డిజైన్ గానీ ఎగ్జిక్యూషన్ గానీ హై వెలాసిటీకి తగ్గట్టు ఉండాలి. ఎస్ సార్, కంటిన్యూ. నౌ వాట్ హ్యాపెండ్ ఇన్ ద కేస్ ఆఫ్ మేడిగడ్డ? Both things happened. Please see the figure below.
for a narrow gate opening, surface water, without losing its high energy, because the stilling basin is insufficient, ఓకే inadequate, the one that is there now, to reduce the energy, to dissipate the energy, to bring it down to the lower value, which the river can withstand, the riverbed can withstand ఓకే that lower velocity flow. సో వాటర్ లెవెల్ బిఫోర్ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ ఫర్ డిశ్చార్జ్ 80,000 క్యూబిక్ మీటర్స్ పర్ సెకండ్. No, వాటి హై ఫ్లోకి చెప్తున్నాను ఇక్కడ. ఇది ఎనీ ఫ్లో విచ్ క్రియేట్స్, దిస్ ఈస్ ద న్యాచురల్ వాటర్ లెవెల్. Okay. If you don't construct the barrage, let us say Medigedda will take, the flow will be this dotted line, Okay. the broken line, which I సో am నెక్స్ట్ showing. స్లైడ్ లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ లో అందరు కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ స్లైడ్ తెలిసిపోతుంది అసలు ఆ మేడిగడ్డ కన్స్ట్రక్షన్ చేసిన నెక్స్ట్ 6 నెలలకే ఏం జరిగిందో మనకు శాటిలైట్ పిక్చర్స్ తో సహా ఉంది. ఎస్, Yes. ఇప్పుడు చూడండి. అది Say for- కామన్ మ్యాన్ కి ఈజీగా అర్థమవుద్ది సార్ నెక్స్ట్ Yes, స్లైడ్ లో. ఈ ఒక్కటి 2 minutes. ఎందుకంటే ఇట్స్ టెక్నికల్ టర్మ్. Any normal flow, let us say, this is the Godavari flow will be this way. There is no barrage at that time. This is before barrage construction, before Medigedda barrage construction. For a discharge less than 80,000 cubic meters per second, this is the flow line, top line. Such a situation, you are changing now due to the barrage, and with some opening here, the ponding, heading up of water is there on the upstream side, and with in the narrow opening, it is flowing with a large velocity, and the energy dissipator is insufficient, not properly designed. Length of the apron also may be small. ఓకే. And cutoff also may fail, may not fail. So But ikkada- any case, సో ఇక్కడ ఎనర్జీ డిసిపేటర్స్ ఏ లెవెల్లో ఉండాలి సార్ యాక్చువల్లీ? energy level dissipator Unnaya? level is there. This is not this. He perhaps designed this as the energy dissipator, but it cannot decrease the velocity of the flow, which is very large on the glacis, to the acceptable velocity of the riverbed. Acceptable velocity is much less than 7 or 8 meters per second. You must bring down this high energy flow to a low energy flow. That means supercritical flow to subcritical flow. It should be brought down, and only mechanism that can do is the energy dissipator. ఓకే. సో ఆ ఎనర్జీ డిసిపేటర్ ఉందా దీనికి? Energy Medigedda dissipator, required energy dissipator is not there. ఓకే, సరిపోయినంత ఎనర్జీ డిసిపేటర్ పెట్టలేదు. పెట్టారు పెట్టలేదు. కానీ సరిపోయినంత పెట్టలేదు. పెట్టలేదు. ఇది ఎవరి బాధ్యత? డిజైన్ చేసినప్పుడే చూసుకోవాలి ఎనర్జీ డిసిపేటర్స్. ఇవన్నీ డిజైన్ లోనే వస్తాయి. తర్వాత మోడల్ స్టడీస్ ఆర్ వెరీ నెసరీ. చెప్తాను. యా, ఇది దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీని Sir? గురించి లెట్ us go to one barrage of them, Medigedda barrage. ఎస్. Just only half year after construction, అంటే this satellite ఈ image. బ్యారేజీ మేడిగడ్డ కట్టిన 6 నెలల తర్వాత శాటిలైట్ పిక్చర్ తీశారు. ఎక్కడ నుంచి తీసుకున్నారు సార్ శాటిలైట్ పిక్చర్ మీరు? నేను ఐ బారోడ్ ఫ్రమ్ ది స్టాండర్డ్ ఓపెన్ సోర్స్. ఇది డేట్ కూడా ఉంది దానిలో చూడండి. February 13, 2020 తీసిన పిక్చర్. అప్పటికి 1 irrigation season was over. ఎస్, ఒక ఇరిగేషన్ సీజన్ అయిపోయింది. 6 నెలలకే అక్కడ చూడండి ఆ ఎక్కడ రెండో స్లైడ్. ప్లీజ్ see. This is the upstream side of the barrage. Yes. This is the full length of the barrage, ఎస్, right? And this is block number 7. 7. Block 6, they have the sinking took బ్లాక్ place 7 here. బ్లాక్ 7 కదా కుంగిపోయింది. కుంగిపోయింది. But Yes. all the blocks Ah. suffered. Where are the block protection blocks? They are all scattered. All opening ఈ base. బ్లాక్ ప్రొటెక్షన్ అన్ని కూడా కొట్టుకుపోయినాయి. All 85 blocks.
ఓకే, ఆ 85 బ్లాక్ base. ప్రొటెక్షన్ ఉంటే గనక చాలా అవి ఎట్లా ఉంటుంది నార్మల్ గా బ్లాక్ ప్రొటెక్షన్ అనేది? బ్లాక్ ప్రొటెక్షన్ చూపించాలి కదా ఎర్లియర్. దిస్ ఈజ్ ది బ్లాక్ ప్రొటెక్షన్. ఓకే, This is the enlarged view of the block Block protection. protection. These are the blocks. Okay. All these blocks. ఓకే సార్, in మళ్ళీ ఆ all the స్లైడ్ 85 blocks. సో ఇక్కడ ఉన్న ఆ బ్లాక్ ప్రొటెక్షన్ ఏవి కూడా కనిపించట్లేదు. లేవు. లాస్ట్ అన్నీ స్లైడ్ లోకి వెళ్ళిపోయాయి. వెళ్తే చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది. Very ఎందుకంటే చాలా important. ఇంపార్టెంట్. అక్కడ మనం ఆ శాటిలైట్ పిక్చర్ 2020 ఫిబ్రవరి 13 చూసిన దానిలో వెళ్తే గనక మనకి ఎక్కడా కూడా ఆ బ్లాక్ అన్ని అక్కడ ప్రొటెక్షన్ చెదిరిపోయాయి. ఏవైతే ఉన్నాయో అన్ని చెల్లా చెదరైపోయినాయి. ఎన్ని రోజులకు? 6 నెలలకే. 6 నెలలకి మేడిగడ్డ ప్రాజెక్టు 3 ఏళ్లకే కుంగిపోయింది బ్లాక్ అంటున్నారు కానీ ఒక 7th బ్లాకే కాదు, మిగతా బ్లాకుల్లో ఉన్న బ్లాక్ ప్రొటెక్టర్స్ అన్ని కూడా చెల్లా చెదరైపోయినాయి. ఆ శాటిలైట్ పిక్చర్ లో మనకు కనబడుతుంది. All the ఇక 85 ఆ సెకండ్ దేని సార్? సెకండ్ దానిలోనే ఉంది కదా, డిస్లాడ్జ్డ్ అండ్ స్కాటర్డ్ కాంక్రీట్ బ్లాక్స్. ఎస్ ఈ కెమెరామెన్ కనుక దాన్ని జూమ్ చేస్తే ఇది స్కాటర్డ్ బ్లాక్స్, డిస్లాడ్జ్డ్ స్కాటర్డ్ కాంక్రీట్ బ్లాక్స్. అది ఎక్కడ? 7th పిల్లర్ది. అది ఎగ్జాక్ట్ గా మీరు తీసుకుంది సార్ 7th బ్లాక్. ఇది బ్లాక్ 2, బట్ ఎవ్రీవేర్ ఇట్ హ్యాపెన్. బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3 అన్నిట్లో కూడా డిస్లాడ్జ్ అయిపోయింది. Everywhere, but I have shown one block only. Block Second 2 block in 2 an లో. exaggerated way. ఇది బ్లాక్ 2 ది. ఓకే, You can see now how the scattered blocks far away. from బ్లాక్ 2 కదా, మరి కుంగిపోయిందేమో బ్లాక్ 7 కదా. అవును, అది చూపిస్తాను. బట్ ఆల్ బ్లాక్స్ ఇట్ సఫర్డ్ 6 నెలలకే. 6 నెలలకి. అంటే ఆ ఫ్లడ్ ఆ వెలాసిటీని తట్టుకోలేక, ఎనర్జీ డిసిపేటర్స్ లేక 6 నెలలకే మేడిగడ్డ కట్టిన 6 నెలలకే బ్లాక్స్ అన్ని కూడా కొట్టుకుపోయి డిస్లాడ్జ్. అవును, ఇప్పుడు బ్లాక్స్ లో గేట్స్ అన్ని యూనిఫామ్ గా ఎత్తాము. కొన్ని బ్లాక్స్ లో ఎక్కువ ఎత్తుతాం. గేట్ ఆపరేషన్ లో కూడా వాళ్ళు కనుక తయారు చేసి ఉంటే యూనిఫామ్ గా ఎత్తరు. కొన్ని బ్లాక్స్ ఒక రకంగా, కొన్ని బ్లాక్స్ ఒక రకంగా ఎత్తుతారు. Okay. బట్ గేట్ ఆపరేషన్ మోడల్ ఈజ్ దట్ మాన్యువల్ మస్ట్ ఈజ్ నెసరీ. ఓకే, Whether it is prepared or not, I do not know. Before operating the gates, before operating the barrage, gate operation manual for all barrages must be provided. The workmen there are lay people. We must advise them. Engineer prepares the the gate operation module, and then it is given to the site. ఓకే, The site people, local people must follow that scrupulously. ఓకే. So here you see how the blocks are scattered away much downstream of the structure. Therefore, according to me, what happened in this failure cause? First, it is the surface flow. It is a non-conversion of the supercritical flow on the apron, downstream apron, ఓకే, to subcritical flow, low velocity flow. Okay. That conversion did not take place. సో 6 నెలలకే ఇది జరిగింది. ఓకే, Surface flow only caused that. ఓకే, When the blocks are scattered away, even the seepage force also will. సో ఇది అఫీషియల్ శాటిలైట్ పిక్చర్ 2020 ఫిబ్రవరి 13 నాటికి మేడిగడ్డ డౌన్ స్ట్రీమ్ లో, మేడిగడ్డ గేట్ల కింద ఉన్న శాటిలైట్ పిక్చర్ ఇది. Yes, Next next. one. See, this is also Medigadda barrage. 1.5 years later. ఓకే, 1.5 years దగ్గర బ్లాక్ 7 దగ్గర అక్కడ ఏందది? ఇసుకనా? బ్లాక్ 7 కొట్టుకుపోయి చాలా ఇసుక మేట వేసుకుంది. ఇసుక మేట గేట్ల లోపలనే. గేట్ లోపల కూడా వచ్చి, గేట్ లోపల కాదు, గేట్లు ఎత్తేసారు అనుకోండి, బే లోపల ఇసుక వచ్చేసింది మొత్తం. బే లోపలికే వచ్చేసింది ఇసుక. తర్వాత పైపింగ్. ఏ రోజు డేట్? డౌన్ 8th December 2020. అంటే ప్రాజెక్ట్ కట్టిన 1.5 year తర్వాత, 1.5 years కి 8th December లో శాటిలైట్ ఇమేజ్. ఈ బ్లాక్ 7 చూపిస్తుంది. బ్లాక్ 7 బ్లాక్ 7 బ్లాక్ 7 లోపల నుంచి ఇసుక వచ్చేసి మొత్తం బయటికి వచ్చేసింది. ఎందుకు ఇట్లా సార్? ఎందుకు ఇసుక వచ్చింది? ఇసుక ఎందుకు వచ్చిందంటే
బ్లాక్స్ అన్ని కూడా కొట్టుకుపోవడం వల్ల అప్స్ట్రీమ్ సైడ్ నుంచి ఇసుక వచ్చేసింది. కొట్టుకుపోవటం మూలాన పైపింగ్ జరిగింది కంకరెంట్ గా. పైపింగ్ ఆల్సో టుక్ ప్లేస్. పైపింగ్ అంటే ఏమిటి? ఒక పెద్ద పైప్స్ లాగా ఫారం అయిపోయి ఫౌండేషన్ సాయిల్ హ్యాస్ కమ్ టు ద సర్ఫేస్. ఓకే. River bed, and river bed took away that high velocity flow, took away that silt and sand of the foundation away from the structure. This is the downstream side. ఓకే. All the సో ఇసుక మేటలు వేసినట్టు ఉంది. మెటల్ చూపిస్తున్నాం మీకు నేను. ఎగ్జాక్ట్ గా కుంగిన మేడిగడ్డ బ్లాక్ 7 దగ్గర ఇసుక మేటలు డిసెంబర్ 8, 2020. ఓకే. అంటే 1.5 years after పైప్. అంటే ఇది బుగ్గలు కూడా వచ్చాయి ఇక్కడ. పైపింగ్ కూడా జరిగింది. అంటే సర్ఫేస్ ఫ్లో, సీపేజ్ ఫ్లో బోత్ ఇన్ ట్యాండమ్, వన్ ఫాలోడ్ బై ది అదర్. అకార్డింగ్ టు మీ సర్ఫేస్ ఫ్లో 1.5 year కాకుండా 1 year 4 months దగ్గర 1 year 4 months తర్వాత. వన్ ఆఫ్టర్ ది అదర్. ఫస్ట్ సర్ఫేస్ ఫ్లో వలన బ్లాక్స్ అన్ని కొట్టుకుపోయాయి. ఇమీడియట్లీ పైపింగ్ యాక్షన్ వచ్చింది. ఇమీడియట్లీ ఇన్ ట్యాండమ్ దే హ్యాపెన్. ఇన్ దిస్ కేస్ బోత్ టుగెదర్. somehow NDSA thought it is the piping that caused first. According to me, surface flow piping cannot disturb such heavy blocks, concrete blocks. 5 months after only, half an year after only construction, in all the 3 barrages, concrete blocks went away, heavy blocks. Okay. ఎలా వెళ్ళిపోతాయి అంత హెవీ బ్లాక్స్? సర్ఫేస్ ఫ్లో వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసింది. హై వెలాసిటీ ఫ్లో. సో ఐ స్లైట్లీ డిఫర్ ఫ్రమ్ NDSA రిపోర్ట్, స్లైట్లీ ఓన్లీ. దే గేవ్ ది ప్రైమరీ రీజన్ యాజ్ పైపింగ్. ఐ గివ్ ద ప్రైమరీ రీజన్ యాజ్ సర్ఫేస్ ఫ్లో, ఎనర్జీ డిసిపేటర్ ఫెయిల్యూర్. And that caused ఎనర్జీ డిసిపేటర్ ఫెయిల్యూర్ అని NDSA లో చెప్పారా? ఎనర్జీ డిసిపేటర్ గురించి మాట్లాడారు. ఎనర్జీ డిసిపేటర్ did not take place properly. ఎనర్జీ డిసిపేటర్ has not been constructed. బట్ అదే మేజర్ కాజ్ ఎనర్జీ డిసిపేటర్స్ పెట్టాలి. ఎందుకంటే పైపింగ్ సింప్లీ కెనాట్ టేక్ అవే ఆల్ దోస్ హెవీ బ్లాక్స్. ఓకే సార్. నాట్ సింగిల్ హెవీ బ్లాక్. ఫర్ ఎవ్రీ బ్యారేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్, just after half an year, all the blocks were taken away, scattered. Yes sir. Next. Therefore surface flow only caused immediately followed by seepage flow, piping action flow. So both the types of failures occurred, but one after the other. Which one primarily? According to me, it's a surface water failure, immediately followed by the seepage flow. Both together, subsequently together, both of them have acted and caused the major failure. Okay sir. Next. Medigadda barrage after failure. ఇది 8th January 2024 తీసింది. Yes. Block 7 only. అక్టోబర్ 21 కుంగిపోయింది. ఆ తర్వాత 8th January రోజు శాటిలైట్ పిక్చర్. Yes. Okay. Block 7 exactly. మీరు తీసిన శాటిలైట్ పిక్చర్. This is now Medigadda is over. And let us come. You may say, no, it happened only at Medigadda. ఒక్కసారి ఆ పాత దానికి వెళ్ళండి సార్. All these slides now belong to Medigadda only. Okay. In sequence, time sequence. ఓకే. సో January 8th మొత్తం అక్కడ ఇసుక మేటలు వేసినట్ట అక్కడంతా కూడా అన్ని ఇసుక బెట్లే చూస్తున్నారు కదా. హోల్ బ్యారేజ్. ప్రకాష్ గారు కూడా అన్నారు ఏంటంటే అన్ని ఇసుక తవ్వుతున్నారు, ఇప్పటికీ ఇసుక తవ్వుతున్నారు అక్కడ. కాంట్రాక్టర్స్. సో నెక్స్ట్ అన్నారం సుందిళ్ళ పరిస్థితి. మేడిగడ్డ హై వెలాసిటీకి తగ్గట్టు 14 meters per second తగ్గట్టు ఎనర్జీ డిసిపేటర్ చేయలేదు. ఎందుకింత హై వెలాసిటీ వచ్చింది? ఎందుకింత వచ్చింది? పాండ్ క్రస్ట్ లెవెల్ మధ్య తేడా 3 లేదా 4 మీటర్లు ఉండకుండా 11 మీటర్లు పెట్టి దానికి తగిన 11 మీటర్లు పెట్టినప్పుడు హై వెలాసిటీ వచ్చింది.
సో హై వెలాసిటీ వచ్చినప్పుడు ఆ ఎనర్జీ డిసిపేటర్స్ దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్టు కారు పెద్ద కెపాసిటీ కారు 6 సీటర్ కారు ఉన్నారు, టైర్లు ఏమో చిన్న టైర్లు పెట్టారు. పెడితే ఏం తట్టుకుంటుంది? టైర్లు పెద్ద టైర్లు ఉండాలి కదా, ఎంత కారుకు తగ్గట్టు అంత పెద్ద టైర్లు ఉండాలి. ఎస్. సో ఇంతవరకు నేను మేడిగడ్డ బ్యారేజ్ ఫెయిల్యూర్ ఇన్ సీక్వెన్స్ చెప్పాను. 2020 నుంచి 2024 వరకు. నౌ లెట్ మీ షో యూ అబౌట్ అన్నారం బ్యారేజ్. దిస్ శాటిలైట్ అన్నారం కూడా కొట్టుకుపోయినవి, అవి అంత అదైపోయినాయి. ఇది 1.5 years ఆఫ్టర్ 22nd December 2020 ఇక్కడ కూడా బ్లాక్స్ కొట్టుకుపోయినాయి. నేను చూడండి ఎంత దూరం వెళ్ళిపోయాయో. ఆల్మోస్ట్ ఫ్యూ 100 meters, maybe 100-200 meters away, such heavy blocks. How can they go? Is it piping? No. It is surface water velocity not getting transformed into subcritical flow. That first acted. Immediately followed by this piping action. ఓకే. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ కు ఇది మీరు ఎనర్జీ డిసిపేటర్స్ పెట్టండి, ఏం నాలెడ్జ్ ఉంటుంది? ఉండదు కదా. ఈ డిజైన్ లోపం అని అనుకోవాలి కదా పొలిటికల్ లీడర్షిప్ అంటే. ఎంత హైట్ పెట్టాలి, ఎంత బహుశా ఆయన రిజర్వాయర్ కొంచెం ఎక్కువ స్టోరేజ్ చేయండి అని చెప్పి ఉండొచ్చు, కానీ డిజైన్ లోపం కదా ఎనర్జీ డిసిపేటర్స్ పెట్టా. ఇంత పెద్ద కారు కొని దానికి టైర్లు కరెక్ట్ గా పెట్టకపోతే. నేనేమంటానంటే అందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ కట్టాం. పాలిటీషియన్స్, పీపుల్స్ రిప్రజెంటేటివ్స్. పీసీఆర్ కాల్స్ కూడా తీసుకోండి, ఒక 1-2 కాల్స్. ఎస్ సార్. పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, బ్యూరోక్రాట్స్, పాలసీ మేకర్స్, ఇంజనీర్స్, డిజైన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కమ్యూనిటీ, all of us in one way or other. Top people should provide necessary leadership. How can a good engineer come out, good engineer, an young boy who comes from a big institution, to be trained to design a barrage on sandy river bed? సరే, ఇప్పుడు సరైన ఇంజనీర్లకు సరైన విధంగా చెప్పట్లేదా ఆ స్టాండర్డ్ ప్రకారం? ఇప్పుడు మీరు ఐఐటి ఖరగ్పూర్, అప్పుడు ఒకటే ఐఐటి ఉండేది, ఇప్పుడు చాలా ఐఐటీస్ ఉన్నాయి. కరెక్ట్ గా ఇంజనీర్లు ఫీల్డ్ లోకి వెళ్లి ఆ విధంగా చేయగలుగుతున్నారా? రీసెర్చ్ తర్వాత ఇది జరుగుతుందా సరిపోయినంత? నెక్స్ట్ స్లైడ్ సార్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్తూ చెప్పండి, ఎందుకంటే మనం ఒక 5 minutes లో బ్రేక్ తీసుకోవాలి. అందుకని ఇప్పుడు మీరే ఆన్సర్. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరే ఆన్సర్. మీరు ఎక్కువగా ప్రజలతో, లీడర్స్ తో. నాకు అనిపించింది రాజకీయ నాయకత్వం ఎట్లా ఉన్నా ఇంజనీర్లు కదా చెప్పాలి, చేయాలి. ఇప్పుడు మేము ఇక్కడ ఎనర్జీ డిసిపేటర్ చేస్తామంటే ఏమన్నా ఎక్కువ ఖర్చు అవుద్దా? పెద్ద ఖర్చేం కాదు కదా. పైగా ఇంజనీర్స్ కి ఒక్క అందరూ కదా కలిసి పనిచేస్తున్నారు. ఒక సెక్షన్ కి కాంట్రాక్ట్ ఏజెన్సీ దీనిలో దీని డిజైన్ కి సంబంధం లేదు. దీన్ని డిజైన్ అప్రూవ్ చేసిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ. CDO is the design body, most significant design body in a state. అక్కడి నుంచే వస్తాయి డిజైన్స్, డ్రాయింగ్స్. ఓకే. సో ఈ విధంగా కుంగిందని అందరికీ తెలిసిందే ఇది. సో ఇప్పుడు మనం పార్ట్ 1 చూసాం. ఒకటి డిజైన్ లో లోపం. పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా 11 మీటర్లు ఉండడం వల్ల, నార్మల్ గా 3-4 మీటర్లు ఉండాలి, 11 మీటర్లు ఉండడం వల్ల వెలాసిటీ చాలా ఎక్కువైంది. వెలాసిటీ V = √2gh. 2g అంటే గురుత్వాకర్షణ కదా. గురుత్వాకర్షణ భూమి మీద ఎంత? 9.81. భూమి మీద 9.81 ఉంటుంది. √2 × 9.81 × h హైట్ ఎంత? 11 తీసుకున్నారు ఇక్కడ. అంటే పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య చేస్తే ఎంత వచ్చింది? వెలాసిటీ 14.5 ఎంతనో వచ్చింది. నార్మల్గా ఎంత ఉండాలి? అది 4-5 ఉండాలి. 14 వెలాసిటీ వచ్చినప్పుడు అక్కడ దానికి తగ్గట్టు ఆ ఎనర్జీ డిసిపేటర్స్, అంటే ఆ శక్తిని తట్టుకోవడానికి ఏదైతే ఎనర్జీ డిసిపేటర్ పెట్టకపోవడం వల్ల గేట్ల దగ్గర ఆ ప్రాజెక్ట్ ఆ వచ్చిన వాటర్ అంతా కూడా బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్స్ కొట్టుకుపోయినాయి. కొట్టుకుపోవడం వల్ల
6 నెలలకే మీరు ఆ పాత చూస్తే 6 మంత్స్కే 6 నెలలకే మేడిగడ్డ ప్రాజెక్ట్ అన్నది ఆ బ్లాక్స్ కొట్టుకుపోవడం స్టార్ట్ అయింది. అన్నారం సుందిల్లో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఒక చిన్న మనం బ్రేక్ తీసుకోబోయే ముందు కాలర్స్ తీసుకుంటాం. బ్రేక్ తీసుకున్న తర్వాత రెండవది, ఇప్పుడు నీళ్ళు ఎత్తచ్చా ఎత్తరాదా, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇంతమంది చాలా మంది ఏం పెడుతున్నారంటే జరిగింది ఇప్పుడు ఏందని చెప్తున్నారు. అది ఇప్పుడు పీజీ శాస్త్రి గారు చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు పీజీ శాస్త్రి గారు లివింగ్ లెజెండ్. ఐఐటి ఖరగ్పూర్ లో 1957లో ఆయన బీటెక్ ఎంటెక్ చేశారు. జర్మనీలో 1962లో పిహెచ్డి కంప్లీట్ చేశారు. ఇప్పుడే జాయిన్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నా పీజీ శాస్త్రి గారి ఇంట్రడక్షన్. పోలవరం ప్రాజెక్టుకు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది ఆయన 2005లో, 21 సంవత్సరాల క్రితం. అప్పుడు ఆయన వయసు 67 సంవత్సరాలు. అప్పుడే రిటైర్ అయిపోయి కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీలో ఉన్నారు. గురుత్వాకర్షణ శక్తి భూమి రూట్ 9.81 ఉంటుంది. సో అక్కడ రూట్ 2GH అన్న చిన్న సింపుల్ ఫార్ములాని బేసిక్స్ ను మర్చిపోతే ఇంజనీర్లు ఏమవుతుందో అది జరిగింది. ఆ రూట్ 2GH కాస్త వెలాసిటీ 14 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. 3 లేదా 4 మీటర్లు ఉండాలి. దాన్ని రెక్టిఫై చేశారంటే చేయలేదు. చేయకపోవడం వల్ల కుంగిపోయింది. 6 నెలల్లోనే దాని ఇంపాక్ట్ కనిపించింది. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాం. ఇప్పుడు మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీలను కూడా ఓపెన్ పెట్టాలని ఎన్డీఎస్ఏ రికమెండ్ చేసింది. ఇప్పుడు నీళ్లు ఎత్తిపోయొచ్చా లేదా? కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి అన్నారం సుందిలకు నీళ్లు ఎత్తిపోయొచ్చా? ఎత్తిపోస్తే అన్నారం సుందిల్ల బ్యారేజీలు కూడా కూలిపోతాయి, భద్రాచలం కొట్టుకుపోతుందని ప్రభుత్వం చెప్తుంది. మన చెప్పండి. భారత్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్ నన్ను లివింగ్ లెజెండ్ అంటున్నారు. ఏమాత్రం కాదు, నేను ఒక స్టూడెంట్నే ఈ రోజున కూడాను. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇంజనీర్లు అట్లా అనుకోవట్లేదు, అన్ని తెలుసు అనుకుంటారు. మీలాంటి వాళ్ళని అనుకుంటే నేను ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. నా స్పెషలైజేషన్ వాటర్ రిసోర్సెస్, డ్యామ్స్, బ్యారేజెస్ లోనే ఇంకా నేను తెలుసుకోవాల్సింది ఉంది. మన ఇంజనీర్స్ అందరితోనూ సహకారంతో నా నాలెడ్జ్ను కూడా నేను ఫర్దర్ గా ఇంప్రూవ్ చేసుకుందామని కోరుతున్నాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాచారం వద్దాం. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి అన్నారంకి, సుందెళ్ళకి పంపు చేసి ఫైనల్ గా ఎల్లంపల్లికి పంపు చేసి వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు కదా. ఎల్నినో ఎఫెక్ట్ చాలా సివియర్ గా ఉంది. దాన్ని జూమ్ చేయగలరా సార్ మీరు? దాన్ని అక్టోబర్ వరకు బహుశా వర్షాలు రావని అంటున్నారు. డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల ఈ క్వశ్చన్ అరైజ్ అవుతోంది. ఏమిటంటే మేడిగడ్డ బ్యారేజ్ నుంచి అన్నారంకి, సబ్సిక్వెంట్లీ సుందెళ్ళకి, ఫైనల్లీ ఎల్లంపల్లికి పంపు చేసి ప్రజెంట్ సిచ్యుయేషన్లోనే దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి? ఎన్డీఎస్ఏ మన్ని గేట్లు కంప్లీట్ గా 3 బ్యారేజెస్ కి ఓపెన్ గానే పెట్టమంది కదా. మీరు మేడిగడ్డ నుంచి గేట్ క్లోజ్ చేసి ఓపెన్ గా పెట్టినా కూడా వాటర్ ఎండిడిఎల్ మినిమం డ్రాడౌన్ లెవెల్ కంటే న్యాచురల్ ఫ్లోయే ప్రాణహితలో ఫ్లో వస్తోంది. ఆ ప్రాణహిత ఫ్లో వల్లనే గోదావరిలో వాటరు ఎట్ కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఎండిడిఎల్ కంటే ఎక్కువగానే ఉంది ఎలివేషను. మేడిగడ్డ బ్యారేజీ గేట్లు ఓపెన్ గా పెట్టి కూడా
మనం వాటర్ని పంపు చేయొచ్చు. సింపుల్గా స్విచ్ ఆన్ చేయటమే కదా. పవర్ సప్లై కనుక పంప్ హౌస్కి ఇస్తే అక్కడి నుంచి పంపు చేద్దాం అన్నారంకి అనగానే అన్నారంని క్లోజ్ చేయాలి ముందు గేట్. ఎందుకని? అన్నారం గేట్ ఇంతవరకు ఓపెన్గా ఉంది. గోదావరిలో నీళ్లు ఏమొస్తాయి పోతున్నాయి. ఇప్పుడు మనం పంపు చేస్తే మేడిగడ్డ నుంచి అన్నారంకి ఆ నీళ్ళన్నీ మళ్ళీ కిందకి వెళ్ళిపోతాయి, ఓపెన్ గేట్స్ కాబట్టి. అదే సిచ్యుయేషన్ సుందెళ్ళకి వస్తుంది విత్ కంప్లీట్లీ ఓపెన్ గేట్స్. దానికి సమాచారం ఏమిటి? మనం ఆ గేట్లని అన్నారం దగ్గర సుందెళ్ళ దగ్గర కొంతవరకు దింపుదాం. పార్ట్లీ పూర్తిగానే దింపాలి. కంప్లీట్గా క్లోజ్ చేద్దాం ఆ రెంట్కి. అప్పుడు వాటర్ లెవెల్ బిల్డప్ అవుతుంది. బిల్డప్ అవటానికని ఎండిడిఎల్ వరకు వాటర్ రావాలి 2 పంప్ హౌసుల్లోనూ. అంటే ఫస్ట్ అన్నారంలో రావాలి, తర్వాత సుందెళ్లలో రావాలి. దగ్గరగా 8 TMC వస్తే కానీ రెండింట్లోనూ మొత్తం మీద పంపు చేస్తే కానీ ఆ ఎండిడిఎల్ ఆ 2 పంప్ హౌసుల్లోనూ రావు. సో గేట్స్ ఆ 8 TMCలు వచ్చేంత వరకు గేట్స్ క్లోజ్ చేసే ఉండాలి. ఎందులోనూ? అన్నారంలోనూ సుందెళ్లలో కూడా. బహుశా ఈ 8 TMC ఎంత టైంలో వచ్చేస్తుంది? మేబీ 5 days అనుకుందాం, 6 days అనుకుందాం, లేకపోతే 4 days అనుకుందాం. సో అంతవరకు మినిమం రావాలి. తర్వాత ఇంకో ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి. అది రెండో గ్రూప్. మొదటి గ్రూప్ థింకింగ్. మరి మేడిగడ్డ అన్నారం దగ్గర సుందెళ్ళ దగ్గర గేట్స్ క్లోజ్ చేస్తున్నాం కదా. ఎన్ని రోజులు ముందేమో ఫస్ట్ మినిమం డ్రాడౌన్ లెవెల్కి తీసుకురావాలంటే 8 days. అప్పుడు కానీ మనం ఉపయోగించలేము ఆ వాటర్ని, అసలు పంపు చేయలేము. ఎందుకంటే మినిమం డ్రాడౌన్ లెవెల్ కంటే కొంచెం తగ్గినా కూడా పంప్ హౌస్లోకి వాటర్ వెళ్ళదు పంపుల్లోకి. అందువలన మినిమం 8 days. తర్వాత ఎన్ని రోజులు కావాలనుకుంటే అన్ని రోజులు కూడా ఈ గేట్స్ క్లోజ్డ్గానే ఉండాలి. లేకపోతే మేడిగడ్డ దగ్గర పంప్ చేసిన వాటర్ మళ్ళీ గోదావరిలోకి వెళ్ళిపోతుంది కిందకి. అదే రకంగా అన్నారం దగ్గర పంపు చేసింది కూడా వెళ్ళిపోతూ ఉంటుంది, సుందెళ్ళది కూడా అలాగనే వెళ్ళిపోతూ ఉంటుంది. సో అప్స్ట్రీమ్కి మనం పంపు చేసిన యూజ్ ఉండదు. కాబట్టి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందెళ్ళ దగ్గర క్లోజ్గానే పెట్టాలి కదా అని రెండో గ్రూప్ ఆర్గ్యూ చేస్తుంది. అది వైలేషన్ ఆఫ్ NDSA నామ్స్. అది ఫర్దర్ డ్యామేజ్. ఇప్పటికే కొంత స్మాల్ అమౌంట్ ఆఫ్ డ్యామేజ్ జరిగింది. అన్నారంకు సుందెళ్ళకి డ్యామేజ్ జరిగింది. మన శాటిలైట్ పిక్చర్స్ లో కూడా కనిపించింది, చూస్తూనే ఉన్నాం. అక్కడ కూడా బ్లాక్స్ కొట్టుకుపోయినాయి. అక్కడ కూడా కొట్టుకుపోయింది. అది ఇంకా అగ్రివేట్ అవుతుందా అని రెండో పాయింట్ ఆఫ్ వ్యూ. నిజమే, 2 పాయింట్లు కూడా కన్సిడరేట్ చేస్తే ఎస్ 2 పాయింట్లోనూ వాదన ఉంది. కానీ పర్సనల్గా నా ఒపీనియన్ ఏమిటంటే గేట్లు అన్నారం దగ్గర కంప్లీట్గా ఓపెన్ చేసి, మేడిగడ్డ దగ్గర అలాగనే ఓపెన్ చేసే ఉంచి అన్నారం దగ్గర సుందెళ్ళ దగ్గర క్లోజ్ చేసి పంపు చేద్దాం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడైతే మేడిగడ్డ దగ్గరే MDDL కంటే తక్కువగా పడిపోయిందనుకోండి న్యాచురల్ గోదావరి ఫ్లో, అంటే ప్రాణహిత నుంచి వచ్చే ఫ్లోయే ఇన్సఫిషియెంట్గా ఉండి MDDL దగ్గరికి మేడిగడ్డ దగ్గర వాటర్ రాకపోతే అప్పుడు పరిస్థితి వేరు. మేడిగడ్డ దగ్గర గోదావరి ఫ్లో
coupled with ప్రాణహిత ఇన్ఫ్లో ఎట్ ది కాన్ఫ్లుయెన్స్ పాయింట్, మనం గనక పంపు చేయగలిగితే MDDL దగ్గర వాటర్ ఉండి అదే మెయింటైన్ అవుతూ, పంపు చేసినా కూడా అదే మెయింటైన్ అవుతూ ఉండాలి, ఉంది అని అనుకుంటుంటే అన్నారం దగ్గర సుందెళ్ల దగ్గర గేటు క్లోజ్ చేస్తే కొంత రిస్క్ తప్పకుండా ఉంటుందని ఉంది, రిస్క్ ఉంటుంది. డ్యామేజ్ ఎప్పటికే అయింది. 20 రోజులు, నెల రోజులు ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ప్రొవైడెడ్ ఎట్ మేడిగడ్డ ఈజ్ మెయింటైనింగ్ ఏ లెవెల్ అబౌవ్ MDDL. ఓకే, మినిమం డ్రా డౌన్ లెవెల్ కంటే ఎక్కువ ఉండాలి. ఎంత 16 TMCలు అయితే ఇక్కడ మినిమం డ్రా డౌన్ లెవెల్ మీరు 93 మీటర్లు దాటి ఉండాలి. 93 మీటర్లు దాటి ఉన్నప్పుడు అక్కడ లిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. మొన్నటి వరకు 1,00,000 క్యూసెక్లు ఉండి ఇప్పుడు తగ్గిందట, 18,000-20,000 క్యూసెక్లు అయిందట. అక్కడే కనుక మేడిగడ్డ దగ్గర పడిపోతే అసలు ప్రాబ్లమే లేదు, మనం పంపే చేయలేం, లిఫ్టే చేయలేం. కాబట్టి మేడిగడ్డ దగ్గర అట్లీస్ట్ ఆ లెవెల్ మెయింటైన్ అవుతూ ఉంటే MDDL ఆర్ స్లైట్లీ అబౌవ్ MDDL మెయింటైన్, కంటిన్యూస్ గా మెయింటైన్ అవుతూ ఉంటే ఈవెన్ వైల్ పంపింగ్ ఎలా ఉండాలి, పంపింగ్ చేస్తుంటే కూడా అన్నారంకి సుందెళ్ళకి పంపింగ్ చేస్తుంటే కూడా ఆ వాటర్ లెవెల్ పడిపోకూడదు అక్కడ. అది ఉంటే నేను అనుకోవటం రిస్క్ ఉంది తప్పకుండా అప్పుడు కూడాను. బట్ రిస్క్ లేకుండా ఏ పని అవ్వదు. మనకు రోడ్డు మీద వెళ్తే ఎన్నో యాక్సిడెంట్లు వింటున్నాం అని రోడ్డు మీదకి వెళ్ళటం మానేసామా? ఫ్లైట్ లో వెళ్తుంటే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి ఈ మధ్య. ఫ్లైట్ ఎక్కడం మానేసామా? రిస్క్ అన్నది మేజర్ రిస్కా మైనర్ రిస్కా? నేను అనుకోవడం, మనకు ఆపరేషన్ అనుకోండి, డాక్టర్లు సర్జరీ చేసేటప్పుడు మేజర్ రిస్కా, ప్రతి ఆపరేషన్ రిస్క్ ఉంటుంది, మైనర్ రిస్కా మేజర్ రిస్కా అని అడుగుతారు. ఓపెన్ హార్ట్ అయితే మేజర్ రిస్క్, అదే స్టెంట్ వేయడం అయితే మైనర్ రిస్క్. ఇది నేను అనుకోవటం సమ్వాట్ మైనర్ రిస్క్ అనే అనుకుంటున్నాను. ఎందుకని అనుకుంటున్నాను, నేను దాన్ని టెక్నికల్ గా ప్రూవ్ చేయాలి కదా. ఇది గట్ ఫీలింగ్ కావు. ఇంజనీరింగ్ ఒక గట్ ఫీలింగ్ అంటే ఓకే చేసేద్దాం ఇలాగా అన్నది కాదు. దీనికి కూడా అనాలిసిస్ ఉంది. ఏమిటంటే NDSA ఏమిటంది, NDSA కాదు ఎవరైనా ఇప్పటికే ఫెయిల్యూర్ చూసాం. కాంక్రీట్ బ్లాకులు ఫస్ట్ కొట్టుకుపోయాయి, 3 కాంక్రీట్ బ్లాకులు కొట్టుకుపోయాయంటే హై వెలాసిటీ ఫ్లో ఆ కొట్టుకుపోయేట్టుగా చేసింది. దానికి తోడు ఈ పైపింగ్ యాక్షన్, సీపేజ్ కూడా తోడయింది. ఇవన్నీ కలిసి డ్యామేజ్కి లీడ్ అయ్యాయి. ఇది ఫర్దర్గా ఇలాగే కంటిన్యూ చేస్తే ఇంకా డ్యామేజ్ పెరగదా? నేను అంటాం పెరగచ్చు, బట్ దెన్ మేజర్గా పెరగదని నేను అనుకుంటున్నాను ఎక్కువగా. ఎందుకంటే యు ఆర్ మెయింటైనింగ్ అట్ MDDL దిస్ వాటర్ లెవెల్. మనం యాక్చువల్గా ఎప్పుడు కొట్టుకుపోయాయి, పాండ్ లెవెల్ మెయింటైన్ చేసినప్పుడు. మనం ఏం చేసాము, మేడిగడ్డ, అన్నారం అండ్ సుందెళ్లలో ప్రతిసారి పాండ్ లెవెల్ దగ్గరికి తీసుకొచ్చాం. పాండ్ లెవెల్ అంటే హైయెస్ట్ లెవెల్ పాసిబుల్, అంటే లార్జెస్ట్ హెడ్ పాసిబుల్, లార్జ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ కోసమని, మంచి కోసమని అవి అలా మెయింటైన్ చేసాం. కానీ ఆ స్టిల్లింగ్ బేసిన్ సరిగ్గా డిజైన్ చేయకపోవటం మూలాన, ప్రొవైడెడ్ డౌన్ స్ట్రీమ్ యాప్రాన్ లెంగ్త్ పూర్తిగా ఉండకపోవటం మూలాన, మిగతా ఎన్నో అదర్ కాజెస్ కూడా ఉంటాయి. వీటి వలన అది జరిగింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, చాలా కాషస్గా అబ్జర్వ్ చేస్తూ ప్రతి చోట మేడిగడ్డ దగ్గర నుంచి కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి మొదలు పెడితే అన్నింటిలోంచి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా అని MDDL కంటే పెరగనివ్వకూడదు. MDDL కంటే పెరిగితే ఏమవుతుంది, హెడ్ ఫర్ ది సర్ఫేస్ వాటర్ ఫ్లో, గేట్స్ ఎలాగా క్లోజ్ చేసి ఉన్నాం కాబట్టి సర్ఫేస్ వాటర్ ఉండదు. ఎక్కడి నుంచి, అన్నారం దగ్గర నుంచి సర్ఫేస్ వాటర్ ఫ్లో ఉండదు.
సుందెళ్ల దగ్గర నుంచి కూడా సర్ఫేస్ సో మినిమం డ్రా డౌన్ లెవెల్ నుంచి పెంచకుండా, అంటే ఇంజనీర్ల విశ్రాంతి ఇంజనీర్ల కమిటీ చెప్పింది మినిమం డ్రా డౌన్ లెవెల్ 2 ప్రాజెక్టులు కలిపి 8.8 టీఎంసీలకు మించకుండా ఉండాలి. ఉంచితే గనక ప్రాజెక్టు కొంచెం ఇబ్బంది. మినిమం డ్రా డౌన్ లెవెల్ కంటే ఎక్కువ వాటర్ ఉంచితే ప్రాబ్లం. అందువల్ల మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందెళ్ల దగ్గర కూడా ఫెయిల్యూర్ రావటానికి, ఫర్దర్ గా ఫెయిల్యూర్ అగ్రవేట్ అవటానికి పాసిబిలిటీ ఉంది. బట్ మనం ఎండిడిఎల్ దగ్గరే ఉంచుతున్నాం, కాషస్ గా, ప్లాన్డ్ గా అబ్జర్వ్ చేస్తూ. అప్పుడు ఏమిటి, ఓన్లీ సీపేజ్ గేట్స్ ఎలా క్లోజ్ చేసాం, ఇంకా సర్ఫేస్ వాటర్ ఫ్లో క్వశ్చన్ లేదు. ఇంకా ఫెయిల్యూర్ డ్యూ టు సర్ఫేస్ వాటర్ లేదు, ఫెయిల్యూర్ డ్యూ టు పైపింగ్, సీపేజ్ ఓన్లీ విల్ దేర్. సో ఇప్పుడు మీరు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు విత్ మైనర్ రిస్క్. ఎట్లా భద్రాచలం ముంపుకు గురవుతుందా ఈ సిచ్యుయేషన్ లో? అంటే డ్యామేజ్ అయితే భద్రాచలం దగ్గర ముంపు గురవుతుందా అన్న క్వశ్చన్ అరైజ్ అవుతుంది. డ్యామేజ్ కాకుంటే నేనంటే ఒకటేసారి 8.8 టీఎంసీలు మినిమం డ్రా డౌన్ లెవెల్ ఉంటే, అసలు మినిమం డ్రా డౌన్ లెవెల్ ఉంటే ఫర్దర్ గా డ్యామేజే జరగదేమో అంటున్నాను నేను. ఎందుకని హెడ్ తక్కువ చేస్తున్నాం కదా. ఇది డ్యామేజ్ ఎప్పుడైంది, పాండ్ లెవెల్ దగ్గరికి తీసుకెళ్ళి. నిజంగానే ఈ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు ప్రమాదం ఏమైనా జరిగింది లిఫ్ట్ చేసే దానిలో, అప్పుడు భద్రాచలం దగ్గర ఏమైనా ప్రమాదం ఉంటుందా? ఉండదు. భద్రాచలం ఇప్పుడు చాలా హై ఫ్లోస్, అన్ని గేట్స్ ఓపెన్ అయినప్పుడు హై ఫ్లోట్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో గేట్స్ ఓపెన్ ఎప్పటి నుంచి కంప్లీట్ గా ఓపెన్ గా పెట్టాము? 2024, 2025, 2026లో హాఫ్ ది ఇయర్ అయింది. సో న్యాచురల్ ఫ్లో ఏదొస్తుంటే అది వెళ్ళిపోతుంది, విచ్ ఈస్ వెరీ లార్జ్ ఆల్రెడీ. సో ఈవెన్ లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఏ ఫ్లడ్ ఇయర్, హై ఫ్లడ్ ఇయర్. అప్పుడు కూడా తప్పకుండా 24,000 క్యూసెక్స్, 25,000 లక్షల క్యూసెక్స్ అవి వచ్చే ఉంటుంది. సో మరి ఇట్లా సేమ్ మేడిగడ్డలో కూడా గేట్లు మూసివేసి మినిమం డ్రా డౌన్ లెవెల్ పెట్టి లిఫ్ట్ చేయొచ్చా? మేడిగడ్డ దగ్గర కూడా గేట్లు మూసేయచ్చా? మేడిగడ్డ దగ్గర మినిమం గేట్లు మూసేయచ్చా అంటే అన్నారం సుందిల కాకుండా అప్పుడు కూడా ఎండిడిఎల్ దగ్గర మెయింటైన్ చేసామనుకోండి. ఒక 7th బ్లాక్ లో ఎలాగో అది కంప్లీట్ గా క్లోజ్ చేసేసి 7th బ్లాక్ లో అక్కడికి వాటర్ రాకుండా అది డ్యామేజ్ అయిపోయింది కాబట్టి అది క్వారంటైన్ చేసి కంప్లీట్ గా అవే ఫ్రమ్ ది మెయిన్ ఫ్లో కాఫర్ డ్యామ్స్ తో క్లోజ్ అప్ చేసి మిగతా బేస్ వాడుకుంటేనే ఉండొచ్చు. కంప్లీట్ గా క్లోజ్ చేయకుండా పార్ట్లీ అయినా క్లోజ్ చేయొచ్చు. ఏం చెబుతుంది ఉద్దేశంలో సార్? ఫైనల్ గా మైనర్ రిస్క్ తో నీళ్లను లిఫ్ట్ చేయొచ్చు, ఏమీ ఇబ్బంది కాదు. వెరీ మైనర్ రిస్క్ తో ఇబ్బంది రాదని అనుకోండి. ఎందుకంటే హెడ్ తక్కువ, మీరు అప్పుడు పాండ్ లెవెల్ మెయింటైన్ చేశారు అక్కడ. ఇక్కడేమో వేరే డౌన్ స్ట్రీమ్ సైడ్ లో వాటర్ లెవెల్, మెయింటైన్డ్ లెవెల్ దట్ ఈస్ వెరీ హై. మీరు చూసారు కదా ప్రతి బ్యారేజ్ లోను 10 మీటర్లు అలాగ ఉంది. వేరే మినిమం డ్రా డౌన్ లెవెల్ పెట్టినప్పుడు పాండ్ లెవెల్, క్రస్ట్ లెవెల్ మధ్య తేడా 3-4 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటుంది. కాబట్టి న్యాచురల్ గా అంత బ్యారేజీలకు రిస్క్ ఉంటుంది. బ్యారేజ్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. బట్ దెన్ అప్పుడు ప్రభుత్వం ఈ రిస్క్ తీసుకోవచ్చు. పైగా స్మాల్ గేట్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడే వెరీ హై వెలాసిటీ వస్తుంది. క్రాక్ గేట్ ఓపెనింగ్ అన్నాను చూడండి, అలాంటి స్మాల్ గేట్ ఓపెనింగ్స్. గేట్ ఓపెనింగ్ పెరిగిన కొలది ఏమవుతుంది, డౌన్ స్ట్రీమ్ ఫ్లో కూడా పెరుగుతుంది. కాబట్టి అప్ స్ట్రీమ్ ఫ్లో లెవెల్ మైనస్ ది డౌన్ స్ట్రీమ్ ఫ్లో లెవెల్ ఈజ్ ద హెడ్ కాజింగ్ బోత్ సర్ఫేస్ వాటర్ ఫ్లో as well as seepage is small. So destruction or damage due to surface flow as well as seepage flow will be marginal, will be minimal. ఒక్కటి మనం కొంతవరకు ఈ కాంక్రీట్ బ్లాక్స్ మళ్ళీ రెస్టోర్ చేయగలమా? కొంత ఇంప్రూవ్మెంట్స్ ఈ లోపల కాంక్రీట్ బ్లాక్స్ కనుక ప్రొవైడ్ చేయగలిగితే మళ్ళీ
ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చెప్పగలం. పనిచేసే వాళ్ళు, ఆ ఇంజనీర్లు, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో, రీప్లేస్ చేస్తారో కాంక్రీట్ బ్లాక్స్, వాళ్లే చెప్పగలరు. అండర్ ది ప్రజెంట్ కండిషన్ కాంక్రీట్ బ్లాక్స్ మళ్ళీ రీప్లేస్ చేయగలమా? కాంక్రీట్ బ్లాక్స్ రీప్లేస్ చేయగలిగితే, బ్లాక్ ప్రొటెక్షన్ పనిచేయగలిగితే, విత్ లో హెడ్ సీపేజ్ డిస్ట్రక్షన్ తగ్గిపోతుంది, సర్ఫేస్ ఫ్లో డిస్ట్రక్షన్ తగ్గుతుంది. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం క్రక్స్ తీసుకుంటే ఓవరాల్ గా కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ప్రభుత్వం లిఫ్ట్ చేయొచ్చు విత్ మైనర్ రిస్క్. ప్లస్ ఆ డ్యాముల దగ్గర కొంచెం ఏదైనా అటు ఇటు తేడా వచ్చినా మీ ఎండిడిఎల్ లో పెట్టి విశ్రాంత ఇంజనీర్ల సంఘం ఏదైతే శ్యామ్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో చెప్పిందో దాని ప్రకారం కొంత దానిలో వాస్తవం ఉంది. హెడ్ యాక్టింగ్ బోత్ ఫర్ సర్ఫేస్ వాటర్ ఫ్లో and seepage will be small, much less than what it was earlier with pond level. పాండ్ లెవెల్ చేసాం, అంత స్టోరేజ్ పెట్టుకుందామనే ఉద్దేశంతో. సో కన్నెపల్లి దగ్గర 93 దాటింది కాబట్టి 93 దాటిన తర్వాత లిఫ్ట్ చేసేందుకు అవకాశం ఉంది కాబట్టి అక్కడ మనం చేయొచ్చు, అక్కడే మెయింటైన్ చేస్తాం. సో ఈ బ్యారేజీలు ఏం కొట్టుకపో, అన్నారం సుందిలా కొట్టుకుపోవడానికి అవకాశం చాలా తక్కువ, మార్జినల్. ఆ రిస్క్ తీసుకోవచ్చా మరి? బ్యారేజీలు కొట్టుకపోతే దాదాపు 7,000 కోట్ల నష్టం కూడా కదా మళ్ళీ. ఇప్పుడు మరి న్యాచురల్ ఫ్లో అవుతూనే ఉంది కదా, 2 ఏళ్ల నుంచి గేట్స్ అన్ని ఓపెన్ చేసాం. ఇప్పుడు ఏమన్నా ఫర్దర్ గా డ్యామేజ్ అయిందా ఈ 2 సంవత్సరాల్లో? న్యూస్ పేపర్స్ లో ఏమీ రిపోర్టింగ్ లేదు. ఆ ఇంజనీర్లే చెప్పగలరు, అది మేనేజ్ చేస్తున్న వాళ్ళు. అది కూడా ఇప్పుడు ఈ 2 ఏళ్లలో ఫర్దర్ గా ఏమైనా డ్యామేజ్ అవుతుందా? లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫౌండేషన్ సాయిల్, అంటే ఫౌండేషన్ శాండ్ డౌన్ స్ట్రీమ్ వచ్చి డిపాజిట్ అవుతుందా? ఇప్పుడు ఈ 2 ఏళ్లలో జరిగిందా? అది కాస్త ఎగ్జామిన్ చేయాలి. ఇప్పటికే సార్ ఏవి గేట్లు కంప్లీట్ గా ఓపెన్ గా చేసినా కూడా ఆ శాండ్ అంతా కొట్టుకుపోతుంది సార్. సుందేళ్ల నుంచి అన్నారం మధ్యకు వస్తుంది, అన్నారం నుంచి మేడిగడ్డకు వచ్చింది, మేడిగడ్డ నుంచి ఆ శాండ్ అంతా మేము ఇక్కడ చూస్తున్నాం. ప్రతి చోట శాండ్ అన్ని బేస్ లోను త్రూఅవుట్ ది రివర్ విడ్త్ పెరిగిపోతుంది సార్. సిరిసిల్ల నుంచి దినేష్ గారు ఉన్నారు. నమస్తే దినేష్ గారు. హలో హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. మీ డౌట్ ఏంటో అడగండి డైరెక్ట్ గా. Like actually I'm a civil engineer. Okay, nice. So I have some doubt. Like I will ask. అడగండి సార్, వింటున్నారు, అడగండి డైరెక్ట్ గా. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు. ఓకే, నేను టీవీ ఏం లేదు. యాక్చువల్లీ సార్ వన్ ఆఫ్ మై డౌట్ ఏంటంటే, మనకు ట్రస్ట్ లెవెల్ నుంచి అండ్ ఫినిష్ లెవెల్ లైక్ ఎఫ్ఆర్ఎల్ లెవెల్ లైక్ పాండ్ లెవెల్, ఆ డిఫరెన్స్ వచ్చేసి 11 మీటర్ అని చెప్పేసి మెన్షన్ చేసేది కదా. సో ఇంత లైక్ బ్లండర్ అప్పట్లో ఇగ్నోర్ అయిందని, దానివల్ల కదా వెలాసిటీ పెరిగి కింద మనకు డౌన్ స్ట్రీమ్ అనేది వాష్ అవుట్ అయ్యే ఛాన్సెస్ అయింది కదా.